ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు కేసు విచారణ స్పీడ్ గా జరుగుతోంది. తాజాగా పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఎర్రకోట క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో బ్లాస్టింగ్ కు కారణమైన కారు దృశ్యాలు రికార్డయ్యాయి. సిగ్నల్ దగ్గర వాహనాలు మెల్లగా కదులుతున్నప్పుడు ఒక్కసారిగా పేలుడు జరిగినట్టు కనిపిస్తోంది. వెంటనే కరెంటు సరఫరా నిలిచిపోవడంతో జనం భయంతో పరుగులు తీశారు. సోమవారం సాయంత్రం 6:52 సమయంలో పేలుడు జరిగిందన్నారు అధికారులు. ఎర్రకోట సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడగానే ఓ కారు ఆగిందని, వెంటనే ఒక్కసారిగా పేలుడు జరిగిందని చెప్పారు. ఈ పేలుడు ధాటికి సిగ్నల్ దగ్గరలోని వాహనాలు ధ్వంసమయ్యాయన్నారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడినట్లు చెప్పారు. మరోవైపు కారును నడిపిన డాక్టర్ ఉమర్ నబీ జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందినవాడిగా గుర్తించారు అధికారులు. ఫరీదాబాద్ పేలుడు పదార్థాలతో సంబంధం ఉండడంతో దొరికిపోక తప్పదనే భయంతోనే ఉమర్ ఆత్మహత్య చేసుకున్నాడా లేదా అనుకోకుండా పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎర్రకోట దగ్గర పేలుడు ముందస్తు ప్రణాళికతో చేసింది కాదని పోలీసులు చెబుతున్నారు. పూర్తిస్థాయి బాంబును వాడితే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదన్నారు. బాంబును హడావిడిగా సిద్ధం చేసి తరలిస్తుండగా అది పేరినట్లు ఉందని అనుమానిస్తున్నారు పోలీసులు. కారులో ఉన్నది అమోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం, డిటోనేటర్లు అయ్యుండొచ్చంటున్నారు. అయితే ఆత్మాహుతి దాడి కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు అధికారులు. ఢిల్లీ పేలుడు కేసు విచారణ స్పీడ్ గా కొనసాగుతోంది. ఘటనా స్థలం నుంచి 40 నమూనాలు సేకరించాయి ఫోరెన్సిక్ బృందాలు. ఇందులో 2 తూటాలతో పాటు 2 వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు. రెండో పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైంది అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత దానిపై స్పష్టత వస్తుందని చెప్పారు. పేలుడు కేసు విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటపడుతున్నాయి. నిందితులు ఎర్రకోట దగ్గర రెక్కీ చేసినట్టు సమాచారం. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారీ దాడికి ప్లాన్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎర్రకోట దగ్గర పేలుడుకు కారణమైన కారును నడిపిన వ్యక్తిని జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజమ్మిల్ షకీల్ ను కూడా కీలక నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి తాను ఎర్రకోట దగ్గర రెక్కీ నిర్వహించామని ముజామిల్ అంగీకరించారన్నారు అధికారులు. ఆయనకు జైషే ఉగ్రం ముఠాతో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. అతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట దగ్గర పలుమార్లు సంచరించినట్లు తేలింది. ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజామిల్ అనేకసార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించారు. మరోవైపు హర్యానాకు చెందిన మత బోధకుడు మౌల్వీ ఇస్తియాక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ ముజామిల్ ఇతడి ఇంట్లోనే పేలుడు పదార్థాలు నిల్వ చేసినట్లు గుర్తించారు. ఎర్రకోట దగ్గర బ్లాస్టింగ్, ఎన్ఐఏ విచారణ, నిందితుల గుర్తింపు అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, బ్లాస్టింగ్ ఘటనలో తాజా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ ఎర్రకోట పేలుడు సంబంధించినటువంటి వ్యవహారంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. అయితే సోమవారం జరిగినటువంటి 6:52 జరిగినటువంటి పేలుడుకు సంబంధించిన ధాటికి పెద్ద ఎత్తున 12 మంది చనిపోవడం, పలువురు చాలా వరకు గాయాల పాలయ్యారు. ఈ సీన్కి సంబంధించి సీన్ ఆఫ్ అఫెన్స్ అంతా కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటుగాను ఎన్ఎస్సీ బృందం కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా అంటే ఇందులో ఉన్నటువంటి పేలుడుకు సంబంధించినటువంటి అమ్మోనియా నైట్రేటు కావచ్చు, దాంతోపాటు ఈ పేలుడుకు సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఇది ప్రమాదవశాత్తుగా జరిగిందా లేకుంటే ఇది సూసైడ్ బాంబర్గా పెద్ద ఎత్తున జనాలను టార్గెట్గా చేసుకొని ఈ పేలుడును కొనసాగించారా, దీనికి సంబంధించినటువంటి నెట్వర్క్ ఉన్నటువంటి టెర్రరిస్ట్ సంబంధించినటువంటి నెట్వర్క్ ఎవరి పని అయి ఉంటుందనే వ్యవహారాలపైననే ప్రధానంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే నల్పై సంబంధించినటువంటి శాంపిళ్లను కూడా సేకరించింది. పలు కోణాల్లో దర్యాప్తు కూడా ముమ్మరంగా కొనసాగిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఓమర్కి సంబంధించినటువంటి వ్యక్తి అంటే కారులో చాలా వరకు అంటే ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కారుని సమీప ప్రాంతానికి అంటే ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీప ప్రాంతానికి తీసుకొచ్చి ఆ తర్వాత అతని ఆ కారులో ఉన్నటువంటి అమోనియా నైట్రేటు ఏదైతే పేలుడు ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి ముడి పదార్థం ఉందో దాన్ని తరలించేటువంటి క్రమంలోనే జరిగిందా లేకుంటే మొత్తం గతంలో సంబంధించి 4 రోజుల క్రిందట ఏదైతే 4 టెర్రరిస్టు సంబంధించినటువంటి నెట్వర్క్ గ్యాంగ్ ఉందో వారితోటి ఉన్నటువంటి లింకులను తాము కూడా బయటపడతాయని ఓమర్ భావించి తానే సూసైడర్ బాంబర్గా మారి మొత్తానికి ఈ కార్ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారనే వ్యవహారం పైననే ప్రధానంగా దృష్టి సారించింది. ఇక
వీళ్ళ నెట్వర్క్ సంబంధించి చూసినట్టయితే జైషే మహమ్మద్ సంబంధించినటువంటి ఉగ్రవాద నెట్వర్క్ తోటే ప్రధానంగా వీరు ఎక్స్ప్లోజివ్ సంబంధించి అంటే పేలుడుని కొనసాగించారనేది తెలుస్తుంది. మరోవైపున చూసినట్టయితే వచ్చే ఏడాది ఆగస్టు 15కు కూడా పెద్ద ఎత్తున బాంబుకు సంబంధించినటువంటి పేలుళ్లను మారణహోమం సృష్టించేందుకు గాను కూడా వీళ్ళంతా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే మొన్నటికి సంబంధించి దీపావళిని టార్గెట్గా చేసుకున్నారు, కానీ అప్పుడు వాళ్ళ టార్గెట్ సంబంధించి మిస్ అయిపోవడంతో కూడా ఇక నెక్స్ట్కి సంబంధించినటువంటి వచ్చే ఏడాదినే వీళ్ళు ప్రధానంగా దృష్టి సారించి జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద నెట్వర్క్ ప్రధానంగా ప్రణాళికలు చేసినట్టుగాను ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఎవిడెన్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రధానంగా చూసినట్టయితే ఇక హర్యానాకు చెందినటువంటి ఒక ఇస్లాం మతం సంబంధించినటువంటి ఒమర్ నబీ ఈ జమ్మూ కాశ్మీర్కు సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఇతడు మత ప్రబోధకుడు కావడం కూడా వీరికి దాంతోపాటు సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా హర్యానాకు సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి సంబంధించినటువంటి బృందంగా గుర్తించింది. దాంతోపాటు ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధానంగా దృష్టి సారించి వీళ్ళ నెట్వర్క్ పైన కూడా పలు కోణాలలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి 40 షాంపులను అదేవిధంగా సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ని అంతా కూడా ఇప్పటికే రికవరీ చేశారు. దాంతోపాటు వీళ్ళంతా అంటే ప్రధానంగా ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గరనే ప్రధానంగా పేలుడిని కొనసాగించాలనుకున్నారా, ఇంకా లేకుంటే ఏదైనా ప్రధానమైనటువంటి ప్లేస్లను వీళ్ళు టార్గెట్గా చేశారా అనే వ్యవహారాలపైననే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఆ క్రమంలోనే దర్యాప్తు చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఒమర్ నబీ చూసినట్టయితే జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి పుల్వామాకు చెందినటువంటి వ్యక్తి కావడము, ఇతను మరి ఎర్రకోట సమీప ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడు, ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కారును చాలా రెడ్ సిగ్నల్ పడినటువంటి క్రమంలోనే 6:52 తాను అంటే ఎక్కడ దొరికిపోతానని చెప్పి ఆతృతలో తానే సూసైడ్ బాంబర్గా మారాడా, లేకుంటే అనుకోకుండా ఆ పేలుడు జరిగిందా అనే వ్యవహారాలపైననే ఇక దర్యాప్తు బృందం పలు కోణాలలో చాలా వరకు అనాలిసిస్ చేస్తుంది. అంతేకాకుండా కూడా ఫోరెన్సిక్ బృందము, దాంతోపాటు అక్కడ ఉన్న ఎక్స్ప్లోజివ్ జరిగినటువంటి బాంబు పేలుడు జరిగినటువంటి ప్రాంతంలో ఏదైతే అమ్మోనియా నైట్రేట్ చాలా వరకు పెద్ద ఎత్తున బాంబు పేలుడు జరిగినటువంటి విస్ఫోటంతో చాలా వరకు శకలాలన్నీ కూడా ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి నమూనాలన్నింటిని కూడా ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సేకరించింది. అవన్నీ కూడా ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడ తయారు చేశారు, దీనికి ఎవరు ప్రధానంగా వీరి వెనకాల నెట్వర్క్ ఉంది, ఉగ్రవాద సంస్థకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే జైషే మహమ్మద్ వంటి ఏదైతే మాడ్యూల్స్ ఉందో ఆ మాడ్యూల్స్ తోటి వీరికి ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఓవైపున పుల్వామా నెట్వర్క్, దాంతోపాటు హర్యానాకు చెందినటువంటి ఇస్లాం మత బోధకుడితో పాటుగాను మరికొంతమందికి సంబంధించి ఇప్పటికే పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇదంతా కూడా పక్కా రెక్కి నిర్వహించి ఇక్కడ అంటే ఢిల్లీకి సంబంధించినటువంటి ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర వీళ్ళంతా ఒక రెక్కి నిర్వహించి మొత్తానికి ఈ బాంబు పేలుళ్ళు జరిగాయా, లేకుంటే వీళ్ళ టార్గెట్ నెక్స్ట్ ఏమై ఉంటుందనే వ్యవహారాలలో ప్రధానంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటుగాను ఎన్ఎస్జీ బృందం, అదేవిధంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా మొత్తం పలు కోణాలలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దానికి సీన్ ఆఫ్ అఫెన్స్లో దొరికినటువంటి ఎవిడెన్స్లను అన్నిటిని కూడా ఇప్పటికే కలెక్ట్ చేసుకొని కూడా మొత్తం దర్యాప్తు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తిగా చాలా వరకు సీక్రెసీగా కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటివరకు దొరికినటువంటి ఈ ఏదైతే టెర్రరిస్ట్ సంబంధించినటువంటి మాడ్యూల్ నెట్వర్క్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళను ప్రధానంగా కూడా వాళ్ళు పలు కోణాలలో ప్రశ్నిస్తున్నారు. వారు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగాను, అదేవిధంగా ఇప్పుడు జరిగినటువంటి ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగినటువంటి పేలుడు సంబంధించిన వ్యవహారాలపైన పలు కోణాలలో దర్యాప్తు చేసి దాన్ని అనలైజ్ చేస్తున్నారు. మొత్తం ఈ నెట్వర్క్ ఎవరెవరిని టార్గెట్ చేశారు, దేశంలో ఎక్కడ మారణహోమం పాల్పడాలనుకొని వీళ్ళు ప్లాన్ చేశారు, ఉగ్రకోణకు సంబంధించినటువంటి కుట్రలో ఏ టెర్రరిస్ట్ సంబంధించినటువంటి నెట్వర్క్ తోటి వీళ్ళు ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉందనే విషయంలో దర్యాప్తు ముమ్మరంగా చేశారు.